సో ఇప్పుడు మనం ఈ పేషెంట్కి రూట్ కెనాల్స్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ దాన్ని క్రౌన్ కటింగ్ చేసి కొలతలు తీసుకోవాలి. తర్వాత క్యాప్స్ ఇస్తాము. నార్మల్గా ఈ పేషెంట్కి రూట్ కెనాల్ చేసాము. పెయిన్ అని వచ్చింది, సివియర్ పెయిన్ అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే ఎక్స్రే తీసి చూస్తే క్రానిక్ పెరిఅపైకల్ యాబ్సెస్ అంటే ఇన్ఫెక్షన్ టూత్ నుంచి రూట్ కింద వరకు చేరిపోయింది. సో దానికోసం రూట్ కెనాల్ చేసాము. రూట్ కెనాల్ ప్రాసెస్ అంతా ప్రీవియస్ వీడియోలో డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఇవాళ మీకు రౌండ్ కటింగ్ అనేది ఎలా అంటే ఏంటి, ఎందుకు చేయాలి, రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ కంపల్సరీగా పెట్టుకోవాలా వద్దా అన్న విషయం గురించి చెప్తున్నాను. నేను మీ డాక్టర్ ఉషా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, స్పార్క్స్ ఎస్థెటిక్స్ అండ్ డెంటల్ క్లినిక్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేశారు, టూత్ని మళ్ళీ రెస్టోర్ చేసేసారు. అంటే క్యావిటీ లాగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ సిమెంట్తో ఫిల్ చేస్తారు. ఆ తర్వాత సీల్